ఎత్తున. ఎందుకంటే హైదరాబాద్ నియోజకవర్గంలో గతంలో చాలా సందర్భంలో జీఎంకు ఏజీఎంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు చాలా సందర్భాల్లో మేనేజర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బస్తీలలో పొల్యూషన్ వాటర్ వస్తుంది, బస్తీలలో ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది వాటర్. 4 రోజుల కొరకు 5 రోజులకు ఒకసారి వదులుతున్నారు. 45 నిమిషాలు మాత్రం వదులుతున్నారు. 45 నిమిషాల్లో మ్యాక్సిమం 50% వాటర్ పొల్యూషన్ వాటర్ వస్తుంది. కనీసం ఆ పొల్యూషన్ వాటర్ బాత్రూమ్లు కూడా వాడుకునే పరిస్థితి లేదు, బట్టలు ఉతుకునే పరిస్థితి లేదు, వాష్రూమ్ వాడుకునే పరిస్థితి లేదు. కంపు వాసన వస్తుందని చెప్పి చాలా సందర్భంలో అధికారులు చెప్పడం జరిగింది. అయినా కూడా అధికారులు నిమ్మకం ఎత్తున వాళ్ళు పట్టించుకోవడం. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఫెయిల్ అయ్యిండు, సీఎంగా ఫెయిల్ అయ్యిండు, మున్సిపల్ శాఖ మంత్రి ఫెయిల్ అయ్యిండు, హోమ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యిండు. మరి దేనికి పనికి వస్తావా రేవంత్ రెడ్డి గారు? వెంటనే రాజీనామా చెయ్యి. నువ్వు దేనికి పనికిరానప్పుడు బస్తీలలో కనీసం నీళ్ళు లేని పరిస్థితి దుస్థితి ఉంది. గతంలో కేసీఆర్ గారు కొండపోచమ్మ లేదా మల్లన్న సాగర్ పెట్టేసి ఈ హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు నీళ్ళు ఇబ్బంది రాకుండా అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ అయ్యిండు. 2014 నుంచి 2023 వరకు చిన్న ఇబ్బంది కూడా జరగలేదు. 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్నప్పుడు, తొలి ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు 20,000 లీటర్లు దేవుడెరుగు. కనీసం నీళ్లు మేము బిల్లు కట్టుకుంటాం, మా నీళ్ళు నాణ్యమైన నీళ్ళు ఇవ్వడం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కొత్త కంప్లీట్ పొల్యూషన్ వాటర్ ఇట్లనే ఉంటే 2 నెలల నుంచి ఎన్నో సందర్భాల్లో అధికారులు చెప్పడం జరిగింది. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు? మేము బతకాలనా సావాలనా? మా కర్మ కొద్దిగా మీకు ఓటేసినందుకు కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన పేరుతోటి ప్రజాపాలన పక్కన పెట్టి నిరంకుశ పాలన, అసలు చేతగాని పరిపాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు కదా. కనీసం ఒక ముఖ్యమంత్రిగా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా అధికారం పెంచుకొని రివ్యూ పెట్టే పరిస్థితి లేదు. ఇంత దరిద్రమైన పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దరిద్రమైన పాలన చేయలేదు. గతంలో 2014 తర్వాత ముందు ఎట్లుండనో పరిపాలన నడుస్తుంది. అది రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు, పాతకాలం రోజులు వస్తున్నాయి, పాతకాలం రోజులు కావాలి. ఈ పాతకాలం ఇదా? ఖాళీ బిందెలు పట్టుకుని నిరసన తెలిపాలన్నా? ఖాళీ బిందెలు పట్టుకుని మళ్ళీ రోడ్ల మీద పడాలన్నా? గతంలో పీజీఆర్ గారు చాలా సందర్భంలో జలమండలి దగ్గర కానీ ఇట్లా వాటర్ వర్క్స్ దగ్గర కానీ చాలా ఖాళీ బిందెలు నిరసన తెలిపి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత రోజుల కాలం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఒకసారి బస్సులో రివ్యూ చేసుకోండి, బస్సులో తిరగండి, ఒకసారి తెలుస్తుంది బస్సులో ఎంత బాధపడుతున్నారు. బస్సులలో ఎప్పుడు 4 రోజులకు 5 రోజులు నీళ్ళు వచ్చినా కూడా నీళ్ళు కనీసం ఎప్పుడు వస్తుంది తెలియదు. రాత్రి అర్ధరాత్రి 3 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది, 5 గంటలకు వస్తుంది. అసలు ఎప్పుడు లేదు, సందర్భం లేకుండా నడుస్తుంది. ప్రజలు ఎక్కడ పోవాలి? రోజు పొద్దున్న చేస్తే బస్తీలో పని చేసుకునే వాళ్ళు బంద్ చేసుకోవాలని నీళ్ళ కాడ కూర్చోవాలన్నా? మరి ఏం చేయాలి చెప్పండి? ఇప్పటికైనా సరే రివ్యూ చేయాలి కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ మున్సిపల్ శాఖ మంత్రి 2.5 సంవత్సరాలు అధికారికి వచ్చినావు. పేరుకేం ప్రజాపాలన? ప్రజాపాలన ఇక్కడ ఉందా? ప్రజల గురించి కష్టసుఖాలు పట్టించుకునే సందర్భం ఉందా? కష్టసుఖాలు పట్టించుకునే సందర్భం ఉందా? మరి ప్రజలు ఏం కావాలనేది ఒకసారి అడుగుతున్నాం. మాటలే పెద్దగా ఏ మీటింగ్ అయినా సొల్లు వాగుడు తప్ప, తిట్లదండకం తప్ప ఏమన్నా ప్రజలకు సంబంధించిన కానీ ప్రజల కష్టాల గురించి మాట్లాడిన సందర్భం ఉందా? ప్రజలు గాలి కొదిలేసిండు, ఓన్లీ దోపిడీ పాలన, ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకొకటి లేదు. మేము అందుకే చూసి అధికారులకు 2 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అధికారులు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకే నిరసన రావాల్సి వచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని ఈ అధికారం పిలిపించుకొని రివ్యూ చేసి కొండపోచమ్మ సాగర్ నుంచి లేకపోతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇమ్మీడియట్ తెప్పించేసి ఇక్కడ బస్తీలలో ఇబ్బంది ఎక్కడ చూడాల్సిన బాధ్యత ఉంది. ఒకటి ఇంకో డ్రైనేజ్ వాటర్ ప్లస్ మంచి వాటర్ పైప్ లైన్లు కలుస్తున్నాయి. ఆ లైన్లలో ఎట్లుందంటే గంపు మన తాగేటట్లేదు. నువ్వు ఇచ్చే 45 నిమిషాలలో దాదాపు అరగంట డ్రైనేజ్ వాటర్ వస్తే మీరు 10 నిమిషాలు ఏం పట్టుకోవాలి, ఎట్లా బతకాలి, ఎట్లా కావాలి? కలిసి వాటర్ ట్యాంకర్ మీరు డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా కూడా వాటర్ ట్యాంకర్ ఇలా బుక్ చేస్తే 4 రోజుల తర్వాత వస్తుంది. మరి ఏం చేయాలి చెప్పండి రేవంత్ రెడ్డి గారు? ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉండి నువ్వు చచ్చినట్టా బతుకున్నట్టా, మాకు ఉన్నట్టా లేదట, అసలు ప్రభుత్వం ఉందా లేదా మాకు ఏం తెలుస్తుంది అర్థం లేదు. అసలు రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తే సామాన్య ప్రజలు కానీ మేము కానీ సేమ్ అనుకుంటారు. ఇట్లాంటి పాలన ఎప్పుడు దునియాలో చూడలేదు, గతంలో కూడా చూడలేదు, ఇప్పుడు చూడలేదు. ఒకటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఇంకొకరు మీ దాంట్లో ఏవైతే ఎలిజిబుల్ ఉన్న వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. ఆయన నిలుస్తాడు చూద్దాం. లేకపోతే ఇట్లా చేస్తే మాత్రం బస్సులలో కానీ కాళ్ళు కానీ మీతో చెప్పులకు దండలేసే రోజులు వస్తున్నాయి, చీపులు పట్టుకొని తరిమి రోజులు వస్తున్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కూడా ప్రభుత్వ యంత్రాంగం నిద్ర లేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. వెంటనే ఈ వాటర్ ప్రాబ్లం సొల్యూషన్ సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రావట్లేదు. వాటర్ కొనుక్కుందామంటే వాటర్ ట్యాంకర్ పోయే పొజిషన్ లేదు. వాటర్ ట్యాంకర్ ఆ గల్లీలోకి పోవు. కాబట్టి వీళ్ళు మెయిన్ నల్లా వాటర్ పైనే డిపెండ్ అవుతారు. కానీ ఆ నల్లా వాటర్ వీళ్ళు 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి ఇస్తున్నారు. ఆ 4 డేస్కి 5 డేస్కి 45 మినిట్స్ వస్తుంది. దాంట్లో కంప్లీట్లీ పొల్యూటెడ్ వాటర్ అంటే డ్రైనేజ్ అండ్కి పైప్ కలిసిపోయినాయి, ఆ వాటర్ వస్తుంది. ఆ వాటర్ పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. దాని తర్వాత 15-20 మినిట్స్ ఇలా వాటర్ నింపుకోవాలి. సో దిస్ ఇస్ బేసికలీ ఒక మనిషి కోసం ఆలోచించే థింగ్.
ఒక గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఫస్ట్ డ్యూటీ ఒక మనిషిని ఎట్లా వాటర్ కొద్ది చూడాలి. వాటర్ కొద్దిగా చూడలేకపోతే ఇంకా గవర్నమెంట్ ఎందుకు? అండ్ ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండి వాటర్ క్రైసిస్ని కూడా హోల్డ్ చేయలేదు. లాస్ట్ 10 years నుంచి మేము ఎప్పుడు చూడలేదు ఖాళీ బిందెలు పట్టుకుని ఇవన్నీ. మళ్ళీ 7లో స్టార్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఖాళీ బిందెలు పట్టుకుని నిరసనలు తెలపడము. కానీ ఇది ఒకటే రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎంసీహెచ్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి, నువ్వు జిహెచ్ఎంసీకి హెడ్ కాబట్టి, ఇప్పుడు మేయర్ లేరు, ఎవరు లేరు, అంత నీ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని అన్ని వాటర్ ప్రాబ్లం ఏంటో చూడడానికి, అది కూడా ఇన్స్టెంట్. అంటే మళ్ళీ ఇంకా 4 రోజులు అయిపోతే మళ్ళీ ఒక వారం అంటే వానలు వస్తున్నాయి అంటారు. బట్ ఇప్పుడున్న ప్రాబ్లం ఇమీడియట్లీ యాజ్ ఆఫ్ టుడే చూసి మీది ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అది మా డిమాండ్. ఈరోజు హైదరాబాద్ నడిఒడ్డున ఉన్న ఖరీతాబాద్ నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో మరీ నట్టడుగు హైదరాబాద్ నట్టడుగున ఉన్న ఈ బంజారాహిల్స్ డివిజన్, జూబ్లీ హిల్స్ డివిజన్లో ఉన్న అనేక మంది మురికివాడల్లో, స్లమ్స్లలో మురికి నీళ్ళు వస్తూ ఒక 45 నిమిషాలు నీళ్ళు వదిలితే 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు మురికి నీళ్ళు వస్తున్నాయి. మిగతా నీళ్ళేమో మామూలుగా వచ్చినా అవి టైం సరిగ్గా వదలట్లేదు, టైం టు టైం వదలట్లేదు. ప్రజలు ఎంతో అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్లో సొంతంగా వాళ్ళల్లో ఇక్కడ వచ్చిన ప్రజలందరూ సొంతంగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళు ఉద్యమం చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందే మాకు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల మేరకు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖరీతాబాద్ బంజారాహిల్స్ డివిజన్లో మేము ఈ ధర్నా నిర్వహించినాము. కాబట్టి ఎవరైతే కేసీఆర్ దగ్గర 10 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి అవకతవకలు లేవు, ఎటువంటి నీటి ఎద్దడి లేదు. అటువంటి పరిపాలన చేసిన కేసీఆర్ గారు దిగిపోగానే ఒక 2 సంవత్సరాల్లోనే ఇంత నీటి ఎద్దడి రావడం, ఇంత ప్రాబ్లం రావడం అన్నది హాస్యాస్పదం. అంటే అసమర్థమైన పాలన. హైదరాబాద్ ప్రజలు ఏదైతే రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయినాయో ఆ కళ్ళను పీకి గోటిలాడుకునే రోజులు వచ్చినాయి. అలాగే ఎప్పుడు రేవంత్ రెడ్డి మా నాయకులందరినీ మీ ప్యాంట్లో తొండలు వదులుతాను కదా, ఈరోజు నిజంగా నీకు తొండలు వదిలే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు ఊరుకోరు. నడి రోడ్డున నిన్ను గైరాయించి నీ ప్యాంట్లో తొండ వదిలే పరిస్థితి వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఇది హాస్యాస్పదంగా తీసుకోకు. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు పదవిని. ముందు ప్రజల సమస్యలను గుర్తించమని ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం. నీటి ఎద్దడం కంప్లీట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. 2 రోజులకోసారి 3 రోజులకోసారి స్టార్ట్ అయింది. 3 రోజులు పోయింది, 4 రోజులు అయింది. ఇప్పటికి 4 రోజులైనా కూడా వాటర్ ప్రెషర్ రావట్లేదు. వాటర్ ప్రెషర్ వస్తే టైం మెయింటైన్ చేయరు. టైం మెయింటైన్ చేస్తే మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం డ్రింకింగ్ వాటర్లో మొత్తం మిగిలిపోతుంది. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి. దేనికి ఇస్తుండే 20,000 లీటర్? ఒకళ్ళకి ఒక 2 కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్ ఫ్రీ ఇస్తుండు. ప్రజెంట్ అయితే ఒక కనెక్షన్ ఫ్రీ ఇచ్చి ఒక కనెక్షన్ ఇచ్చిండు, ఓకే పర్లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రెషర్ రావట్లేదు. డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. దాంట్లో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయితే డ్రింకింగ్ వాటర్లు ఎట్లా తాగుతారు? పబ్లిక్ తాగారు కదా. అందు గురించి అని దీని మీద కొంచెం యాక్షన్ తీసుకొని మా వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే. ఇప్పుడు 3-4 months నుంచి ప్రాబ్లం వచ్చింది. అసలు ఈ ప్రాబ్లం అంటే సాల్వ్ చేయాలంటే దాన్ని స్టెప్ బై స్టెప్లో ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్టోర్ చేయాలనేది ఇంతకుముందు బాగానే ఉండే. ఇప్పుడు సపోజ్ 30 కాన ఉంటుంది. దీనికి 30 కాన్లో మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లో ఒక సంపులాగా తీసి దాంట్లో వాటర్ స్టోరేజ్ చేస్తే ఒక ఏరియాకు అట్లా ఎక్కడెక్కడ ఏరియాలు ఉన్నాయో అక్కడక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయో అక్కడక్కడ వాటర్కి సంబంధించినవి దాంట్లో పెద్ద సంపులాగా వేసేసి వర్షాకాలంలో మొత్తం వాటర్ స్టోర్ చేసి ఎండాకాలంలో దాన్ని వాడుకోనికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయం కూడా కొంచెం ఆలోచించండి.